అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలా మంది కామెంట్ చేస్తారు, చాలా మంది మెసేజ్ చేస్తారు పెయింటింగ్ ఎప్పుడు అనేసి. అయితే ఫైనలీ మన శ్రీనివాస కళ్యాణ మండపంలో అయితే వైట్ కలర్ అనేది వేసేసారు. అది పెయింటర్స్ ఎంతమంది వచ్చారు ఏందనేసి అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ ఇక్కడ వైట్ కలర్ వేసిరు అంటే ఇక రేపు మార్నింగ్ లేదా ఈవినింగ్ నుంచి అయితే మనకు పైన పాముల దగ్గర నుండి అయితే పెయింటింగ్ అనేది ఇక స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపల మొత్తం కలర్ అయిపోతారు గణేశుడు. అయితే మనకు వినాయక చవితి కన్నా ఒక 2 రోజుల ముందే దర్శనం ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ అదేవిధంగా మన ఖైరతాబాద్ గణేశుని దగ్గర బార్డర్స్ దగ్గర అయితే అంటే కింద బేస్ ఏదైతే ఉందో అండ్ ఖైరతాబాద్ గణేశుని ధోతి కానీ షాల్వ కానీ అండ్ ఇంకా గద ఉంది కదా, గదకు సంబంధించి డిజైన్స్ అనేది వేసి పెట్టిరనమాట. చూడడానికి చాలా మంచిగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మొత్తం ఒక ఖైరతాబాద్ ఒక లుక్ అనేది వచ్చిందనమాట. ఇక మాటలలా కాదబ్బా, వీడియో చూపించుకుంటూ మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 21 ఆగస్టు 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. మార్నింగ్ చూసుకుంటే మనకు పై నుంచి కింది వరకు అయితే మొత్తం కవర్ పెట్టిండే. ఇప్పుడైతే మొత్తం కవర్ తీసేసారు, అంటే మధ్య నుంచి కింది వరకు అయితే కవర్ తీసేసారు. సో ఎందుకోసం అయితే మనకి వర్షం పడట్లేదు, ఇక కొంచెం ఎండాలి అండ్ ఎండిన తర్వాతనే కలర్ పళ్ళు అనేవి స్టార్ట్ కావాలి అన్న ఉద్దేశంతో అయితే మొత్తం కవర్ అయితే తీసేసారు అనమాట. అండ్ కొంచెం దగ్గరికి వెళ్ళి మనకు లడ్డు చేయి దగ్గర అండ్ అదేవిధంగా ఇక్కడ ఆశీర్వదించే చేయి దగ్గర వర్క్స్ ఏం జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేసి అయితే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక లడ్డు చేయి దగ్గర అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇక లడ్డు చేయి దగ్గర ఒకటి బ్యాలెన్స్ ఉంది, అదేంటంటే కొంచెం ఉంగరాలు రావాలి. ఉంగరాలు కొంచెం చేతికి కడియంకి సంబంధించిన డిజైన్ వాటికి సంబంధించి అయితే రావాలి, ఇంకా అవైతే రాలేవు. అండ్ లడ్డు ఏదైతే అంటే కప్పులాగా బౌల్ లాగా ఉందో దానికి సంబంధించి అక్కడ కొంచెం డిజైన్ కూడా రావాలి, అక్కడ అది కూడా ఇంకా రాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆశీర్వదించే చేయి దగ్గర ఏదైతే కడియం ఉందో ఆ కడియానికి సంబంధించి అండ్ బార్డర్కి అంటే ఏదైతే మన షాల్వ ఉందో మెడ భాగంలో అంటే భుజం భాగంలో ఆ షాల్వకు సంబంధించి డిజైన్ అనేది చేస్తున్నారన్నమాట. సో అట్లనే కొంచెం కిందికి వస్తే మనకు డీటెయిల్గా అయితే ఏదైతే మన స్వామివారి ధోతి ఉందో ఆ ధోతికి సంబంధించి టోటల్గా అనేది డిజైన్ అయితే అయిపోయిందన్నమాట. చాలా మంచిగా చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు. సో చూసుకోండి ఇక ధోతి అనేది చూడండి. అండ్ ధోతితో పాటు మనకి ఇక్కడ ఏదైతే బార్డర్ ఉందో మన కింద మొత్తం బేస్ దగ్గర ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్కి సంబంధించి టోటల్ డిజైన్ అనేది కంప్లీట్లీ అయితే అయిపోయిందన్నమాట. చాలా అందంగా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఒక కొత్త లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట. కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ. సో ఈ డిజైన్ చేసిన తర్వాత ఒక కొత్త లుక్ అనేది కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి అయితే క్లియర్గా. సో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఈ డిజైన్ వేసిన తర్వాత ఒక కొత్త లుక్ అనేది కనిపిస్తుంది. మంచిగా చూడడానికి ఒక అందంగా అండ్ మంచిగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బార్డర్లా కనిపిస్తుంది వేసిరు, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా బార్డర్ దగ్గర వేసిరు అనమాట. కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రావుకేతుకు సంబంధించి స్వామివార్లకు ఆభరణాలు అయితే పెట్టిరు. మొత్తం టోటల్గా అయితే ఎండిపోయారు అనమాట. అంటే మొత్తం ఎండి కలర్కి అయితే ఏదైతే కలర్ ఉందో కలర్ వేయాలి, కలర్ ఒకటే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇక మిగతాది అయితే మొత్తం వేసేసారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి ఏదైతే పాదాలు ఉన్నాయో ఆ పాదాల దగ్గర మనకు సెంటర్ ప్లేస్లో కూడా డిజైన్ వేసేసారు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ స్వామివారి ధోతికి కూడా మొత్తం క్లియర్గా అయితే మీకు మార్నింగే చూపించిన అండ్ మొత్తం డిజైన్ అయితే వేసేసారు. చాలా అందంగా కనిపిస్తున్నారు స్వామివారి ధోతి అయితే అనేసి కనిపిస్తుంది కదా ఇదన్నమాట. అండ్ ఈ డిజైన్ కూడా మనకు ఏదైతే అచ్చు ఉంటుందో అచ్చులో పెట్టేసి అచ్చు నుంచి బయటికి తీసి ఇక్కడ అతక పెడతారనమాట. సో చూసుకుంటే మనకు మధ్యలో వజ్రాలు వచ్చిన విధంగా అండ్ పువ్వులు ఫ్లవర్స్ వచ్చిన విధంగా అయితే ఉంది. ఈ డిజైన్ పేరు కానీ ఈ డిజైన్కి సంబంధించి ఏమైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి గద అని మాట్లాడుకున్నాం కదా, గదకు సంబంధించి కూడా ఇక్కడ అనేది డిజైన్ చేసిరనమాట. గద మీద మనం మార్నింగ్ అయితే మాట్లాడుకున్నాం, మార్నింగ్ సరిగా కనిపించలేదు. ఆ గద పైన డిజైన్ చేయలేదు అది అని మాట్లాడుకున్నాం కదా, గదకు సంబంధించి కూడా డిజైన్ కూడా చేసేసారు. ఒక్కసారి మనకు కలర్కి సంబంధించిన అప్డేట్ కూడా ఉంది అనేసి అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఏందో చూసేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి ఇక్కడ మండపం ఉందన్నమాట. ఈ మండపంలో మనకు ఏదైతే లప్పమే అనుకుంటాను నాకు తెలిసి ఆ లప్పమే. సో ఇక్కడ వైట్ కలర్ ఏదైతే ఉందో ఇది మన సంచిలో ఇది అనేది పెట్టడం అయితే జరిగింది. సో చూడండి ఎంత స్మూత్గా అయితే కనిపిస్తుంది, మొత్తం వైట్ కలర్ అయితే కనిపిస్తుంది కదా చూడండి. సో ఇది మీరు అనుకోవచ్చు ఇంతకు ముందు నుంచే ఉండే కదా వైట్ అనేసి అయితే, మీకు ఇది ఏషిరాన్ని చూపించడానికి రుజువు చూపించడానికి ఇక్కడ అమ్మవారి పైన ఆకాశరాజు స్వామి పైన ఇక్కడ విష్ణుమూర్తి స్వామి పైన అయితే వైట్ డాట్స్ అయితే పడ్డాయి చూడండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో అంటే మధ్యాహ్నం టైంలో ఇదంతా వేసిరు అన్నమాట. వేసినప్పుడు ఈ చుక్కలు అనేవి స్వామి వాళ్ళ మీద పడ్డాయి. అంటే ఇవి స్టార్ట్ చేసిరు అంటే ఈ వైట్ కలర్ స్టార్ట్ చేసిరు అంటే నాకు తెలిసి రేపు ఈవినింగ్ నుంచన్నా లేదంటే రేపు మార్నింగ్ నుంచన్నా మనకు ఖైరతాబాద్ గణేశుడు ఏవైతే 7 సర్పాలు ఉన్నాయో ఆ సర్పాల దగ్గర నుండి అయితే మనకు కలర్ పనులు అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్గా ఏదైతే లాస్ట్లో ఇవి అయితే రేకులు ఏదైతే క్యూ లైన్ కోసం వేసిరో ఇవి అనేవి లాస్ట్లో బ్యాలెన్స్ ఉండే అవి కూడా లాస్ట్ వరకు అయితే వేసేసారు అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఆడ వరకు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారిది ఏదైతే షాల్వ్ ఉందో ఆ షాల్వ్ కూడా మనకు 2 బార్డర్స్ వచ్చినాయి. ఆ 2 బార్డర్లో కూడా డిజైన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ స్వామివారి ఏదైతే తొడభాగం ఉందో ఆ తొడభాగం దగ్గర కూడా మనకి ఏదైతే ధోతి ఉందో ఆ ధోతి అనేది అక్కడ బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ మీద కూడా మొత్తం డిజైన్ పెట్టారు. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకు స్వామివారి ఎవరైతే మన అయోధ్య రాముడు ఉన్నాడు, అయోధ్య రాముని వెనకాల మనకి ఇక్కడ మొత్తం దశావతారాలు రావాలి. ఇక్కడ మనకు హనుమంతుడు అండ్ అదేవిధంగా మనకు గరుత్మంతుడు రావాలి. మార్నింగ్ వీటి విగ్రహాలకు సంబంధించి థంబ్నెయిల్ కూడా పెట్టడం జరిగింది. మార్నింగ్ అప్డేట్లో కూడా మీకు చూపించిన అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏవైతే బార్డర్కి సంబంధించినవి ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు చూడండి. సో ఈ మధ్యలో డైమండ్స్కి సంబంధించిన పెడుతున్నారు చూడండి. ఇప్పుడు ఈ మొత్తం ఈ లైన్ గోల్ ఉన్నాయి కదా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఆయన ఇక్కడ కూడా మోసుకొచ్చి ఇది పెడుతున్నారు చూడండి. సో వీటికి సంబంధించి అయితే పెడుతున్నారు ఇక్కడ తీసుకొచ్చి అయితే కనిపిస్తుందా. ఇవి అనేది ఎప్పుడో రెడీ చేసుకున్నారు. ఇవి ఎండిపోయిన తర్వాతనే అవన్నీ గట్టిగా అవుతాయి. గట్టిగా అయిన తర్వాతనే అవి పెట్టాలన్నమాట. దానికోసమే ఇవన్నీ వేరే దగ్గర రెడీ చేసి తీసుకొచ్చి అక్కడ బార్డర్ దగ్గర అనేది పెడుతున్నారన్న బార్డర్స్ ఇవన్నీ పెడుతున్నారు. సో అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి గద దగ్గర చూసుకుంటే మన గద పైన భాగంలో మనకు డిజైన్ వచ్చింది. అండ్ కింది భాగంలో పట్టిలాగా వచ్చింది. అండ్ గద పైన కూడా మనకి ఈ డిజైన్ మాదిరిగా అయితే వచ్చింది. చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. గద అయితే చూసినప్పుడు జాలితో ఉన్నప్పుడు అయితే చాలా చిన్నగా కనిపించింది. ఇప్పుడు మొత్తం పెట్టిన తర్వాత మట్టి అయిపోయిన తర్వాత డిజైన్ అయిపోయిన తర్వాత చాలా మంచిగా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ గుట్టలు కూడా చూసుకుంటే మొత్తం అయిపోయినాయి. కాకపోతే థర్డ్ కోటింగ్కి సంబంధించిన ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఏ విధంగా పెడుతున్నారో కనిపిస్తుంది. సెంటర్లో ఈ విధంగా అయితే పెడుతున్నారు. మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. డిజైన్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే శివపార్వతుల కళ్యాణం విగ్రహాలు ఉన్నాయో ఆ శివపార్వతుల కళ్యాణం దగ్గర మనకు వెనకాల ఏదైతే వైట్ కలర్ ఉందో అదైతే ఇంకా స్టార్ట్ కాలేదంట. అది ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం బేస్ అయితే కంప్లీట్లీ అయిపోయింది. ఇక్కడ బేస్ చూసుకుంటే మనకి ఎంత మంచిగా మొత్తం చూడండి ఎంత వరకు అంతే కంప్లీట్లీ అయిపోయింది. మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర చూసుకుంటే ఈ బేస్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు కనిపిస్తుంది కదా ఇది అనేది. అండ్ వెనకాల మెట్లు కూడా మనకు డిజైన్ కోసం పెట్టడం అయితే జరిగిందంట. ఇక చూద్దాం లాస్ట్ వరకు కలర్ వర్క్లో డిజైన్ అనేది వస్తుంది. ఆ కలర్ వర్క్లో డిజైన్ వచ్చినప్పుడు అయితే చూద్దాం మనం ఏ విధంగా కలర్ డిజైన్ వస్తుందో ఏ విధంగా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ ఫైనల్ కోటింగ్ అనేది మనకి మండపానికి కూడా వేస్తున్నారు. ఈ ఫైనల్ కోటింగ్ మండపానికి చేస్తున్నారు. చూసుకుంటే ఇదంతా ఫైనల్ కోటింగ్ అయిపోయింది. జస్ట్ ఈ భాగం దగ్గర నుండి అక్కడ కూడా తట్టు సంచితోనే మన కార్పెంటర్ అనే వాళ్ళు అయితే చేసేస్తున్నారు అనమాట. ఏదైతే ఫైనల్ కోటింగ్ ఉందో అది మండపాలకు కూడా చేసేస్తున్నారు. సో చూసుకుంటే ఈ విధంగా అయితే ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గర అయితే మనకు మెయిన్ అప్డేట్. అండ్ ఒక్కసారి మనకు కొంచెం ఇక్కడ లాంగ్ నుంచి ఒక్కసారి స్వామివారిది భుజ భాగం దగ్గర అండ్ లడ్డు చేయి దగ్గర ఏం వర్క్ జరుగుతుందో ఏం చూద్దాం. సో భుజ భాగం అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకు చూడండి. భుజ భాగం అయితే కనిపిస్తుంది. అండ్ కొంచెం పైన చూసుకుంటే మనకు తమిళనాడు నుంచి వచ్చిన మెయిన్ కళాకారుడు మూర్తి సార్ అయితే పైన తొండం దగ్గర అయితే మనకు ఫైనల్ కోటింగ్ అక్కడక్కడ టచ్అప్స్ అనేది చేస్తున్నారనమాట. ఫైనల్ కోటింగ్ అదే ఇంకా కలర్ వేసేదానికంటే ముందు కొంచెం ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. ఆయన ఇక్కడ లడ్డు చేయి దగ్గర ఇంకా కొంచెం ఉంగరాలు అవన్నీ పెట్టాలి. ఇంకా అవన్నీ పెట్టలేరు అబ్బాయి. మొత్తం కట్టలే అడ్డం వస్తున్నాయి. ఏం కనిపించట్లేదు. ఇక లాంగ్ నుంచి చూసుకుంటే మనకు స్వామివారి పాదాలు అదేవిధంగా మూషిక వాహనం ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం డిజైన్తో జస్ట్ మనకు బాలరామునికి సంబంధించిన విగ్రహం ఒక్కటే మనకు బ్యాలెన్స్ ఉందన్నమాట. మొత్తం అయిపోయింది. ఎందుకంటే మన 23లో 24లో సెన్సేషనల్ హాట్ టాపిక్గా ఉన్న మన బాలరాముడు చూడడానికి సుందరంగా మంచిగా ఉండడానికైతే చాలా లేట్ చేసి చాలా మిల్లగా అయితే చేస్తున్నారు అనమాట. సో మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు అయితే మనకు ఖైరతాబాద్ చౌరస్తా అయితే చాలా ఫ్రీగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకు చూడండి ఎంత ట్రాఫిక్తోనైతే నిండిపోయిందనమాట. మొత్తం పబ్లిక్ వస్తుంటారు అనమాట. సో పబ్లిక్ వస్తుంటారు, తిరుగుతుంటారు, దర్శించుకుంటారు, ఫోటోలు తీసుకుంటుంటారు, అన్నీ జరుస్తుంటారు అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు లడ్డు చేయి క్లియర్గా అయితే కనిపిస్తుంది. లడ్డు చేయి దగ్గర ఏదైతే ఉంగరం ఉందో గోరు ఉందో ఆ గోరు దగ్గర అయితే వర్క్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఖైరతాబాద్ గణేశునికి సంబంధించిన మెయిన్ అప్డేట్. అండ్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డైరెక్ట్ సో ఇక్కడ లైవ్ పెడతాను. సో అందరు లైవ్కి వచ్చేసి జాయిన్ అయిపోయింది. ఓకేనా, లైవ్కి వచ్చి జాయిన్ అయిపోయింది. మిగతా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు లైవ్లో మాట్లాడతాను. సో చూసేసారు కదా 21 ఆగస్టు 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అయితే. సో ఇంతగానం అయితే అప్డేట్స్ అయినాయి. రేపు మార్నింగ్ లేదా రేపు ఈవినింగ్ కూడా కలర్ పనులు అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఇక రేపటి నుంచి ఎట్లెట్లా అప్డేట్స్ ఉంటాయి, ఎట్లెట్లా మేకింగ్ అవుతుంది అనేసి అయితే. సో ఆల్మోస్ట్ అయితే దగ్గర పడ్డదా ఖైరతాబాద్ గణేశుడు అయితే. వినాయక చవితి ఒక 2 రోజులు ఉందన్నప్పుడే మనకు దర్శనం ఇవ్వబోతుందన్నమాట. ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా లైవ్ స్టార్ట్ చేసి ఆ లైవ్ కూడా చూసేసేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేశ.